20 సంవత్సరాల జర్నీలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని నేను ఆలోచిస్తేనే నాకు అసలు చాలా బాధగా ఉండదు. నాకు కూడా ఒక్కోసారి అదే అర్థం కావట్లేదండి. అంటే నేను ఎలా బతికున్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సాయి చంద్ గారు లేని లోటు ఏ విధంగా అనిపిస్తుంది? పర్సనలీ మా కుటుంబం అది లోటు అనేది చాలా చిన్న మాట అవుతుంది. రాజకీయాల్లోకి ఒక ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ ఉన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. చాలా మంది విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? ముఖ్యంగా హస్బెండ్ లేకపోతే విమర్శించే విమర్శలు. వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చాము, ఒక్కొక్క ఊరికి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. వందల వీడియోలు చూస్తున్నాం, మహిళలు గవర్నమెంట్ నే తిడుతున్నారు. సాయి చంద్ గారి లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆయన లేకుండా మీరు ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉండొచ్చు? ఒకప్పుడు సాయితో పాటు కుటుంబము, ఇల్లు, పిల్లలు మాత్రమే చూసుకునే రజని సాయితో పాటే చదివింది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి తన పాటై నిలిచినటువంటి వ్యక్తి సాయి చంద్ గారి సతీమణి రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మౌనిక, ఎలా ఉన్నారండి? పర్లేదు మా. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము, బట్ వీలవ్వలేదు. సో ఈరోజు పాసిబుల్ అయింది. కొంచెం డెప్త్గా, అంటే అప్పటి నుంచి సాయి చంద్ గారు లేనప్పటి నుంచి మీ బాధలు, మీరు మీ ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనే విషయాల గురించి చర్చించుకుందాం. అండ్ ముందుగా ఆయన లేని లోటు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రెండు రకాలుగా. ఒకటి పర్సనలీ మా కుటుంబం అది లోటు అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఇక మేము ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ ని చాలా భారంగా భరిస్తున్నామనే చెప్పాలి. రెండు, తెలంగాణ సమాజంలో కూడా ఆ లోటు కనిపిస్తుంది. నాకైతే కనపడుతుంది. అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, అంటే ప్రజల సమస్యల విషయంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో సాయి చంద్ గారు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై పనిచేసే క్రమంలో కావచ్చు, అనేక వేదికల మీద కావచ్చు, తన గొంతు వినిపించిన సందర్భంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్, ఇదంతా ఆ లోటు అనేది చాలా పర్టికులర్ గా కనబడుతుంది. ఇక మా లైఫ్ లో అంటే అది ఊహించగలరు ఎట్లుంటది. ఒక ఉమెన్ కి సడన్ గా ఇట్లా హస్బెండ్, ఇక నా లైఫ్ కూడా ఏంటంటే ఇక తనే ప్రపంచం అనుకొని బతికిన లైఫ్ ఒకప్పటి వరకు. సో సడన్ గా ఒక సెకండ్ లో మాయమైతే ఎట్లుంటదో అది అనుభవిస్తే గానీ చెప్పలేము. మాటలు చెప్తే చాలా చిన్నవి అయితే. లవ్ మ్యారేజ్ ఏంటంటే? అవునండి, లవ్ అండ్ లవ్ కమ్ అరేంజ్ చేసుకున్నారా? సో అంటే మీ పెళ్లి తర్వాత సాయి చంద్ గారు ఎన్నో పాటలు పాడుంటారు తెలంగాణ కోసం. సో ఆయన సభలకెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఎలాంటి విషయాలు డిస్కస్ చేసుకునేవారు మీరు? మా ఇంట్లో ఎక్కువ సందర్భము తెలంగాణ, అంటే మా పెళ్లి కంటే ముందే మాకు కొంత స్నేహం ఉంది. స్టూడెంట్ ఉద్యమాలతో సాయి చంద్ గారు నాకు పరిచయం అవ్వడం, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ కావడము, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, మొదటగా స్నేహం, అట్లా ఒక 8 years జర్నీ తర్వాతనే మేము పెళ్లి చేసుకోవడం జరిగింది, ఇంట్లో అందరినీ ఒప్పించి. కాబట్టి మొదటి నుంచి కూడా సాయి ఆలోచనలన్నీ కూడా ప్రజా సమస్యలు, ఎందుకంటే వచ్చింది చాలా సమస్యలతో కూడిన జీవన లైఫ్ స్టైల్లో నుంచి వచ్చిర్రు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఫేస్ చేసిర్రు. కాబట్టి ఒక్కొక్క దాని మీద తనకున్న వాయిస్, తనకున్న పాటలు రాసే ఆ ఎక్స్ట్రా యాక్టివిటీ వల్ల దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది సాయికి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఆ ఊరు నేపథ్యం ఒకటి, కుటుంబ నేపథ్యం ఒకటి, మొదటి నుంచి కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో కలిసి చేయడం వల్ల ఉన్న ఆలోచన విధానం, ఆ రకమైన ఆలోచన విధానం, అట్లా తెలంగాణ మూమెంట్ లో మనం మూమెంట్ అంటే ఇంక అందరికి తెలిసిందే. మీరు వెళ్ళేవారా ఆయనతో ఎప్పుడైనా సభలకి? వెళ్ళేదాన్ని, అంటే సభ వేదిక మీద ఉండకపోయేదాన్ని, కాకపోతే వేదిక కింద ఉండి పాటలు వినేదాన్ని. చాలా మంది వక్తలు, ఉద్యమకారులు మాట్లాడేది వినేదాన్ని. చాలా సందర్భాల్లో జర్నీలలో కలిసి జర్నీ చేసేటప్పుడు అనేక విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉండేది. కొన్ని చోట్ల అమరవీరులు చనిపోయినప్పుడు విపరీతమైన బాధ, పాటలు పాడినప్పుడు తట్టుకోలేక కంటతడి పెట్టుకోవడం, ఇవన్నీ సందర్భాలు మేము లైఫ్ లో చూసినాయి. పిల్లలకి ఏ విధంగా ఉంది? పిల్లలకి అంటే అది సరే కామన్ గా నడుస్తుంది. వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళడము, యాక్టివిటీస్, అదంతా. ఒక ముందే ఏదన్నా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చి లేకుంటే హాస్పిటల్లో ఇంకేదో ఉంటేనేమో ఒకలాగా, అంటే ఏదో జరుగుతుంది, ఏంటిది లైఫ్ ఇట్లా అని
కొద్దిగా ప్రయత్నం కూడా తగ్గించడానికి ట్రై చేయడం ఇట్లా ఉంటుండే. కానీ మేము ఒక సెకండ్ లో చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళము. సడన్ గా ఒక స్విచ్ టర్న్ ఆఫ్ చేస్తే ఎట్లయితుందో లైఫ్ లో చేంజ్ అనేది అట్లయింది. సో నేనంటే కొంచెం జీర్ణించుకున్నా అని చెప్పలేను కానీ మొండిగా నిలబడ్డా. ఒక రకంగా చెప్పాలంటే మొండిగా ధైర్యంగా ఉండాలి కాబట్టి. ఇక పిల్లలు డిఫరెన్స్ చాలా ఉంటది, కనబడుతుంటది, అడుగుతుంటారు. లైఫ్ స్టైల్ కూడా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటది. ఒక సింగిల్ పేరెంట్ గా నేను బర్డెన్స్ మోసేదానికి, ఇద్దరం కలిసి మూవ్ అయ్యేదానికి, పిల్లలతో టైం స్పెండ్ చేసేదానికి. ఇక నాన్నంటే ఆబ్వియస్లీ అందరికి చాలా ఇష్టం ఉంటది కాబట్టి పిల్లలకి ఆ లేని లోటు అనేది అది ఎవరు తీర్చలేదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు 7th క్లాస్, పాప 4th క్లాస్. ఇద్దరు చిన్న పిల్లలే. ఇద్దరు చిన్న పిల్లలే. రాజకీయాల్లోకి ఒక ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ ఉన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు చాలా మంది. సో మీరు సింగిల్ పేరెంట్ గా ఉద్యమకారిణిగా బయటకు వస్తున్నారు. సో ఎలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాము. సహజంగానే ఉమెన్ చాలా ఎదుర్కొన్నాము సొసైటీలో. నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇఫ్ ఎనీ ఫీల్డ్ లో బయటకు వచ్చి తను కామన్ గా స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, లేదు డిఫరెంట్ ప్రొఫెషనల్ లో ఉన్నా కూడా ఉమెన్ ఎదుర్కొనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చేసరికి ఏమైందంటే అంశాలు ఏవైనప్పటికీ కూడా, అంటే రాజకీయాల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను మనం మాట్లాడినప్పటికీ కూడా ఒక పార్టీతో మమేకమై ఒక పార్టీ సిద్ధాంతం కింద మనం పనిచేస్తాం కాబట్టి అది అందరికీ నచ్చాలని లేదు. మన వ్యక్తిగతంగా మనం ఏంది, మన మనస్తత్వం ఏంది, మనం ఏ రకంగా ఉన్నాము, మనం ఎంత జెన్యూన్ గా ఫైట్ చేస్తున్నాము, ఇటువంటి సందర్భాల్లో కూడా బయటికి రావడం అంటే ఉమెన్కి ఎంత కష్టము అని ఇంత సహృదయంతో ఆలోచించే వాళ్ళు ఉంటారు అని అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా విమర్శిస్తారు. అందులో ఒక మెన్ లేకపోతే, ముఖ్యంగా హస్బెండ్ లేకపోతే విమర్శించే విమర్శలు హద్దు ఉండదండి. నోటికి హద్దు ఉండదు, ఆలోచనకు కూడా హద్దు ఉండదు. కాకపోతే ఎదుర్కొనే ధైర్యం ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ అత్తయ్య గారి ఫ్యామిలీ నుంచి కానివ్వండి, సో నువ్వు ఇలా వెళ్తుంటే మాతో ఇలా డిస్కస్ చేస్తున్నారు, ఇలా అంటున్నారు అనేవి విమర్శలు మీ దాకేమన్నా వచ్చినాయి ఉన్నాయా? ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే సహజంగా మా వాళ్ళు ఏమంటారంటే, మొదటి నుంచి కూడా నువ్వు చూస్ చేసుకున్న లైఫ్ చాలా స్ట్రగుల్ తో కూడుకున్నది. సరే ఏదేమైనప్పటికీ కాలము అది ఎందుకు అలా జరిగిందో జరిగింది, దాన్ని అయితే ఎవరమో ఏం చేయలేము. కనీసం ఎప్పుడైనా నీ లైఫ్ నువ్వు బతికేటట్టన్నా ఒక రూట్ ఎంచుకుంటే బాగుండేది. రాజకీయం అంటే ఇది ఒక టఫ్ ఫీల్డ్, దాంట్లో ఎవరు ఎప్పుడు నిలబడతారు, ఎవరు ఎప్పుడు కొట్టుకపోతారు, ఏ రకమైన పరిణామాలు ఉంటాయి అనేది తెలియదు. అయినా కూడా నువ్వు అటువంటి ఫీల్డ్ని చూస్ చేసుకొని అసలే ఒక రకమైన బాధతో డిప్రెషన్తో ఉన్న నువ్వు మళ్ళీ ఇంకా లోతులోకి కూరుకుపోతా అనే డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు అని మాత్రం మాట్లాడేది. బట్ ఇంకా బయటికి వెళ్ళే క్రమంలో తప్పదు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి అంటే ఫీల్ అవుతుందేమో అనే క్రమంలో కొద్దిగా పర్లేదులే, ఏదో ఒక రకంగా నువ్వు కూడా తెలుసుకుంటున్నావు, నేర్చుకుంటున్నావు, మూవ్ అవుతున్నావు అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మా మామయ్య సైడ్ నుంచి అయితే బేసిక్ గా మొదటి నుంచి కూడా సాయి వాళ్ళ మదర్ లేకపోవడం వల్ల ఫ్యామిలీకి అటాచ్మెంట్ కొంచెం తక్కువ. అంటే పర్సనల్ విషయాలు ఎక్కువ డిస్కస్ చేసే అంత అటాచ్మెంట్ అయితే లేదు మొదటి నుంచి. మీకు మా అంటే సాయికి కావచ్చు, ఎందుకంటే మామయ్య ఆల్రెడీ వాళ్ళ మదర్ 10th క్లాస్ లోనే చనిపోయారు, వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఒక మెన్ వేరే మ్యారేజ్ చేసుకున్నాక ఎట్లుంటది కుటుంబం వాళ్ళతో అటాచ్ అయ్యి ఉంటది కాబట్టి ఈయన ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ, ఈయన లైఫ్ ఈయనదే అన్నట్టున్నారు. కాకపోతే ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవు, మంచిగా మాట్లాడుకోవడం, ఏదన్నా చిన్న సందర్భాల్లో ఒకరికొకరికి ఏదన్నా నీడ్ ఉంటే చూడడం, ఇటువంటి మాత్రం ఉంది. అక్కడి నుంచి అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు, ఇది ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యాలని ఏం లేదు. మీరు సాయి చంద్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే? ఎందుకంటే కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారు అంటే, ఒక మనిషి ఉన్నప్పుడు వేరేలా చూస్తారు, ఒక మనిషి లేనప్పుడు వేరేలా చూస్తారు. అన్నిటికంటే ఎక్కువ అంటే మనం కూడా ఒక అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా మరి ఏంటా దానికి నాకు పర్టికులర్ గా తెలియదు, కానీ మనం కూడా మన థింకింగ్ మనం కూడా మారిపోతాం. ఒక మనిషి ఉండి ధైర్యంగా ముందుకెళ్ళడానికి నేను ఇప్పుడు ఒంటరిని అనే ఆలోచన మనల్ని కూడా చాలా భయపెడుతుంది. ఎదుటి వాళ్ళు సింగిల్ గా ఉండి స్ట్రగుల్ చేసే వాళ్ళను మూడింతలు ఎక్కువగా అర్థం చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోలేరు. ఎంతైనా కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది, ఎన్ని స్ట్రగుల్స్ అయినా వాళ్ళే పడుతూ నిలబడాలనుకుంటుంటారు, ఇటువంటివన్నీ ఉంటది. ఎందుకంటే చెప్పుకునే మనిషి లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకున్నా చులకన అనే ఫీలింగ్ కూడా ఉంటది.
సో నేను ఫేస్ చేసిన ఏంటంటే, నేను సాధ్యమైనంత వరకు పడిపోయినా సరే నేను నిలబడడానికి ట్రై చేసే మనస్తత్వం నాది మొదటి నుంచి కూడా. ఒకరి ముందు చాలా చేయి జాపే పరిస్థితిలో ఉండొద్దు. అంటే ఏదే గాని మనం కొట్లాడాలి, మనకు సాధ్యమైనంత కొట్లాడాలి, చివరి దశ వరకు కొట్లాడాలి అనుకునే మనస్తత్వం. సో ఇప్పుడు వచ్చే కామెంట్స్ అవి అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు మీడియా ప్రపంచం చూస్తున్నాం, ముఖ్యంగా సోషల్ మీడియా టెక్నాలజీ ఏ రకంగా ఉంది ఏంటి అనేది చూస్తున్నాం. చిన్న చిన్న కామెంట్స్, బేసిక్గా నేను ఆ కామెంట్స్ పెద్దగా చూడను, పట్టించుకోను. ఎందుకంటే చూస్తే మనం డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యి, ఎందుకంటే మన మనస్తత్వం తెలియని వాళ్ళు, మనం లైఫ్ స్టైల్ తెలియని వాళ్ళు, మనకు ఒక పూట తిండి కూడా పెట్టని వాళ్ళు, పోనీ మనల్ని ఎంకరేజ్ చేయని వాళ్ళు, అటువంటి వాళ్ళు కామెంట్ చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతా. వచ్చేవి అటువంటి కామెంట్సే వస్తాయి. అది రాజకీయాలతో ముడిపడి ఉంది కాబట్టి వస్తాయని నేను అనుకుంటున్నా. సాయి చంద్ గారు ఉన్నప్పుడు జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా అభిమానించారు? పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సామాన్య జనాలు కానివ్వండి. ఇప్పుడు సడన్గా ఆయన లేరు. ఇప్పుడు ఏదున్నా కూడా ఫ్యామిలీని చూసుకోవాలనుకున్నా, మీరు రాజకీయ భవిష్యత్తు, మీరు జాబ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలనుకున్నా కూడా మిమ్మల్ని వస్తానంటే ఏ విధంగా చూస్తున్నారు? అంతే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారా జనాలు మిమ్మల్ని? ఒక రకంగా చెప్పాలంటే, ఈయన తదనంతరం నేను ఏ రోజైతే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సరే, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. డే 1 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు వాళ్ళ రిసీవింగ్ వల్లనే నాకు ఈ ధైర్యం వచ్చిందని చెప్పొచ్చు. ఎప్పుడు కానీ ఆ రిసీవింగో లేకపోతే వాళ్ళు ఏదో ఒక ప్రోద్బలం అంటారు, ఇయ్యకపోతే మన ప్రతి అడుగు చాలా భారంగానే పడుతుంది. ఈరోజు ఎంతో కొంత నన్ను నేను నిలదొక్కుని బయటికి వచ్చి ఆయన ప్లేస్ లో ఒక మాట మాట్లాడగలుగుతున్నా, లేదు రాజకీయంగా కొంచెం చైతన్యం కాగలుగుతున్నా, ప్రజా సమస్యల గురించి మాట్లాడగలుగుతున్నా, ఒక పార్టీలో పనిచేయగలుగుతున్నా అంటే దాంట్లో అందరి సహకారం ఉండడం వల్లనే ఈరోజు నేను నిలబడ్డా. ఒక వదినమ్మ అని సాధ్యమైనంత వరకు మా ఇంటి మనిషి అంటే ఒక్కరు ఇద్దరు అని చెప్పలేనండి. ఎప్పుడో సాయికి ఒక పాట ద్వారా పరిచయం ఉన్నవాళ్ళు, ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం ఉన్నవాళ్ళు, అట్లా మొదలుకుంటే నాకు ముఖ పరిచయం లేని వాళ్ళు సైతము నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగా చూసినాం. లక్షలాది మంది రిసీవింగ్ నేను చూశాను. నువ్వు ఖచ్చితంగా నిలబడాలమ్మా, కొట్లాడుతున్నావు. అందరూ రాజకీయాల్లో కుటుంబ బలం ఉండి రావడం వేరు, డబ్బు బలం ఉండి రావడం వేరు. జీవితంలో పడిపోయి కూడా నిలబడాలనుకొని సాయి చంద్ అన్న ఏదైతే ఆలోచించినా ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు. దానికి మా ప్రోత్సాహం ఉంటది సాధ్యమైనంత. ఒకరిది పలకరింపే కావచ్చు, ఒకరు ఒక పూట వాళ్ళ ఇంటికి పిలిచి మాట్లాడడమే కావచ్చు, ఈయనతో ఉన్న అటాచ్మెంట్ షేర్ చేయడమే కావచ్చు. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతిలో నన్ను రిసీవ్ చేసుకోవడం అనేదే నాకు ఈ రోజు బలాన్ని తెచ్చిపెట్టింది. ఓకే, అంటే మీ మీద కొంత నెగిటివిటీ ఉంది అని అంటే ఏ కారణం చేత ఉందనుకోవాలి, ఏంటి దానికి ఏమైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సహజం. రాజకీయాల్లో అందరు నాయకులు అందరికీ నచ్చుతారని లేదు, అన్ని పార్టీలో అందరికీ నచ్చుతారని లేదు. సామాన్య సగటు ప్రజలు ఆలోచించేది ఒకలాగుంటది. వాళ్ళకు సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్య ఎవరు తీరుస్తున్నా మాకు ఈ సమస్య పోతే బాగుండు, లేకుంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళ జీవన పోరాటం వాళ్ళకు ఉంటదండి. వాళ్ళ లైఫ్ లో ఉండే స్ట్రగుల్స్ మనం కూడా తెలుసు, మనం కూడా ఫేస్ చేస్తున్నాం, ఎన్నో ఉంటాయి. అవి కాకుండా సగటున ప్రభుత్వాల నుంచో లేకపోతే ఇంకేదన్నా ఈ రకమైన సహకారం ఉంటే ఇంక కొంచెం మెరుగుంటది లైఫ్ అనే దాంట్లో ఉంటారు. ఏదైనా కావచ్చు, ఒక కాలనీలో సమస్య కావచ్చు, ఒక ఊళ్ళో సమస్య కావచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శిస్తారు, అది సహజము. దాన్నే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అటువంటి విమర్శలు ఎదుర్కొన్నప్పుడే కదా మనం ఇంకేం చేయగలుగుతాం, ఇంకేం చేయాలి, ఇంకా ఎంత బెటర్ గా ఆలోచించాలి అనేది తెలుస్తుంది. నేనైతే నా మీద వ్యక్తిగత విమర్శ ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉండే విధంగా నేను ఏ వ్యక్తితో ప్రవర్తించొద్దు అనుకునే మనస్తత్వం నాది. రాజకీయాల్లో కొంతమంది నాయకులు నచ్చుతారు, పార్టీలు నచ్చరు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఆ పార్టీల మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు. పోనీ మేము ఒక పార్టీతో అనుబంధమై ఉన్నామనో సహజంగా ఇప్పుడు మేము విమర్శిస్తాం కదా.
ఇతర పార్టీల్లో అవును. ఏదన్నా ఉన్నప్పుడు ఈ సమస్య మీద ఇలా ఉండాల్సింది, ప్రభుత్వం ఇలా ఉండాల్సింది అనేది మేము విమర్శిస్తాం కాబట్టి అవి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దానివల్ల విమర్శలు ఎదుర్కోవడమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఏ రోజు నన్ను విమర్శించింది అయితే లేదు. సాయి చంద్ గారు మీకు దూరమైనప్పటి నుంచి ఏ సిచ్యువేషన్ లో అబ్బాయి ఉంటే బాగుండు, ఇలాంటి సిచ్యువేషన్ అసలు నేను ఫేస్ చేయకపోతుండే మీ పిల్లలకైనా మీకైనా అని ఎలాంటి సందర్భంలో అనిపించింది? ప్రతి సందర్భంలో అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి సందర్భంలో గుర్తు రావాలని లేదు అని అనుకునే లైఫ్ స్టైల్ అయితే మాది కాదు. ఓకే. మాది ఒక 20 ఏళ్ళ జర్నీ. మాకు ఒక 12 ఏళ్ళు మ్యారేజ్ జర్నీ, 12 ఏళ్ళు అయి ఉండొచ్చు. కానీ స్నేహము, ప్రేమ ఇదంతా కలుపుకొని 20 ఏళ్ళ జర్నీ. అయితే ఏదో అందరూ అరేంజ్ చేసి, పేరెంట్స్ అన్ని అరేంజ్ చేసి ఏదో ఒప్పించి పెళ్లి చేసుకొని ఏదో సగటుగా మామూలుగా మా జీవితాలు మావి అన్నట్టు బతుకుతే ఒకలాగుంటది లైఫ్. చిన్నప్పటి నుంచైనా సాయిది ఒక స్ట్రగుల్ లైఫే. మా మ్యారేజ్ ఒక స్ట్రగుల్ గానే జరిగింది. ఫర్దర్ లైఫ్ కూడా మేము ఒక్కొక్క మెట్టు చాలా కష్టపడుతూ సొసైటీకి రిలేటెడ్ గా ఉండే లైఫ్ లోనే ఉంటూ ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, సరే అందరూ డిఫరెంట్ ఫ్యామిలీసే కానీ పెరిగే విధానంలో చాలా డెడ్ ఆపోజిట్ గా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఇంత ఇదిగా అర్థం చేసుకొని ఉండి, సో ప్రతి సందర్భంలో ఒక ఉమెన్ కి, మెన్ గురించి నాకు తెలియదు కానీ ఉమెన్ కి మాత్రం హస్బెండ్ లేకపోతే పెట్టుకునే బొట్టు నుంచి తేడా వస్తుందండి ఖచ్చితంగా. తన జీవితంలో, తన లైఫ్ స్టైల్లో, ఆలోచనలో, తినే తిండి, నడిచే నడవడిక, మాట్లాడే తీరు, ఉండే విధానము, అవతలి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి, అనుభవించే ప్రతి కష్టము, అది చివరికి ఒక మంచి ప్లేస్ను కూడా మనం ప్రశాంతంగా చూడలేం. బయటికి వెళ్ళి ఒక ఆకాశాన్ని కూడా మనం ప్రశాంతంగా చూడలేం. అక్కడ కూడా మనకు ఒకటి అంటే ఇందులో ఇక్కడ మన జీవితం ఇందులో కనబడుతుంది, కనబడదు, మనిషి ఇక్కడ గుర్తుకొస్తాడు, ఇక్కడ గుర్తుకు రాదు అనేది ఉండదు. ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, సాయి ఇన్వాల్వ్ అయినా లేదు సాయిని చేసిన 100 ఇంటర్వ్యూలు నాకు గుర్తుకొస్తాయి. నేను ఇంట్లో కూర్చొని ఆ ఇంటర్వ్యూ చూస్తున్న సందర్భం, ఏదైనా సభ మీదకి వెళ్తే పాట పాడింది గుర్తుకొస్తుంది, ఇంటి దగ్గర ఉంటే నేను వంట చేసింది గుర్తుకొస్తుంది, పిల్లలుంటూ అసలు ఒక సందర్భం అని కాదండి, అనేక సందర్భాలు నిరంతరం గుర్తుకొస్తూనే ఉంటాయి. ఏదైనా అధైర్యంగా అనిపించినప్పుడు మాత్రం మెయిన్ గా ఉమెన్ కి ఏంది అతిపెద్ద ధైర్యము, ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ ఓకే, ఆ తర్వాత హస్బెండ్. కాబట్టి ఖచ్చితంగా ఒక అడుగు వేసే క్రమంలో అధైర్యంగా అనిపిస్తుంది, అది సహజం, ప్రతి ఉమెన్ కనిపిస్తుంది. కానీ తనను తను ఓవర్కమ్ చేసుకొని ముందరికి వెళ్ళాలంటే ఒక గొంతు, మనకు ధైర్యాన్ని ఇచ్చే గొంతు పక్కన ఉండాలి. అది ఖచ్చితంగా హస్బెండ్ అయి ఉంటాడు. ఆ సందర్భంలో సాయి లేడే అనే ఒక అది బాధ ఇంకా చెప్పలేదండి, వర్ణనాతీతం. మీ పిల్లలు ఎప్పుడైనా అనేవారా, మమ్మీ డాడీ ఉంటే బాగుంటుండే, ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు? సహజంగా మా ఇంట్లో డాడీ లేడు అనే సందర్భం ఉండదు. ఇది డాడీ చైరు, ఇది డాడీ టవలు, ఇది డాడీది, లేకపోతే నాన్న అంటారు, నాన్నది, నాన్న కూర్చునే అసలు ప్రతి సందర్భంలో. అంతెందుకు, నేను ఏదన్నా పని చేయకపోతే నాన్న ఇష్టమైతే నువ్వు చేస్తావు అట్లా మాట్లాడతారు. మా ఇంట్లో డేలో ఒక 100 టైమ్స్ అన్నా మేము నాన్న అనే వర్డ్, సాయి మాటలు, అవన్నీ పాటలు. అంతెందుకు, ఇంట్లో ఈ రోజు వరకు సాయి వాడిన ఏ వస్తువు ఎట్లుందో అట్లుంది. నేను ఇల్లు తీసి మళ్ళీ సర్ది, ఇప్పుడు ఆ మనిషి లేడు కాబట్టి వస్తువులు పక్కకు పెట్టాలని నేను అనుకోలేదు. అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి. అంటే ఆయన ఉన్నప్పటి నుంచి, ఆయన ఉన్నప్పుడు ఎలా చెప్పులు ఎక్కడ ఉండేవో అవి అక్కడే ఉన్నాయి, టవల్ ఎక్కడ ఉండేదో అవి అక్కడే, బట్టలు ఎక్కడ ఉండేవో అవి అక్కడే ఉన్నాయి. అలా ప్రతి వస్తువు నేను అక్కడే ఉంచినా అలాగే ఉంది. క్లీన్ చేస్తా, మళ్ళీ అక్కడే పెడతాను. కాబట్టి లేడు అనే ఎన్విరాన్మెంట్ ను మేము ఆ రకంగా ఉండాలనుకోలేదు. 20 సంవత్సరాల జర్నీలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని నేను ఆలోచిస్తేనే నాకు అసలు చాలా బాధగా ఉంది. అసలు ఎలా ఉండగలుగుతున్నారు అట్లా ఇంత ధైర్యంగా? నాకు కూడా ఒక్కోసారి అదే అర్థం కావట్లేదండి. అంటే నేను ఎలా బతికున్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి. రెండవది, నేను నిరంతరం నా భర్త, పిల్లలు, కుటుంబం, లేదు పాటలు, అప్పుడప్పుడు రాజకీయ అంశాలు డిస్కస్ చేస్తే అది. సాయి ఏదన్నా ఒకటి, ఎవరికైనా ఏముంటది, హస్బెండ్ కొంత బెటర్ అవుతుంటే మనం సంతోషిస్తాం, లైఫ్ స్టైల్లో కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు. అలా తన ఎదుగుదలను నేను సంతోషిస్తూ చాలా అద్భుతంగా ఉండేదండి. అంటే మాటల్లో చెప్పలేము, చాలా మంచిగా ఉండేది.
కొంచెం ఇప్పుడిప్పుడే మంచిగా ఉండే సిచ్యువేషన్స్ లో? మేము నిజం చెప్పాలంటే ఈ రోజు బాగున్నాము, ఈ రోజు బాగాలేదు, ఈ రోజు ఏదో కొట్లాడినాం, ఇదేదో చీరిపిస్తేనే, ఇదేదో చేస్తేనే గిఫ్ట్లు ఇచ్చుకో అట్లా లేదండి. అంటే ఇద్దరం కలిసి నిర్మించుకున్నాం. నాకు తెలుసు కదా పరిస్థితి ఏంది. అవును, ఉంటే మనమే కదా చేసుకునేది. ఇంకెవరికి పెద్ద మేమేదో చెయ్యాలి అనేది ఏం లేదు కదా. మనమే హ్యాపీగా బతుకుతాం, మనమే ఉంటాం, చిన్న చిన్నగా ఎదుగుదాం ఇలా అనుకున్నాం. కాబట్టి ఏ రోజు ఎవరితో నో కంపేర్ చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళాలని, ఇంకేదో కావాలని అటువంటివి అయితే లేవు. చాలా అంటే మాటల్లో చెప్పలేనంత మంచిగా మాత్రం ఉన్నాం. సాయి చంద్ గారికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? కేటీఆర్ గారా, హరీష్ రావు గారు? అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు అని చెప్తాను. ఓకే. హరీష్ రావు అన్న ఇష్టము, కేటీఆర్ అన్న ఇష్టమే. అయితే పర్టికులర్ గా నేను ఎప్పుడు అడగలేదు మీకు వీళ్ళు ఇష్టమా వాళ్ళు ఇష్టమా. అంటే బేసిక్ గా ఇంట్లో మాట్లాడుకుంటారు కదా ఇవాళ. ఇంట్లో అయితే ఏ సందర్భం వస్తే వాళ్ళ గురించి. ఇప్పుడు హరీష్ అన్న ఒక హార్డ్ వర్క్ చేసి పబ్లిక్ మధ్యలో వెళ్ళినప్పుడు, లీడర్ అంటే ఇలా ఉండాలి ఇలా అన్నప్పుడు, ఒక పెద్ద సమ్మిట్ జరిగినప్పుడు కేటీఆర్ అన్న అద్భుతంగా మాట్లాడినప్పుడు, ఒక ఐటీ మినిస్టర్ గా మామూలుగా వర్క్ చేయట్లేదని అట్లా. ఇక కేసీఆర్ గారి విజన్ గురించి డిస్కస్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం గురించి డిస్కస్ చేసినప్పుడు, సాధించిన తీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, కేసీఆర్ గారి గొప్పతనం గురించి చెప్పినప్పుడు, ఎందుకంటే ఒక పాట రాసే క్రమంలో పాటలో పదం ఏదన్నా వస్తే అబ్బా ఇది చాలా బాగుందంటే దానికి ఒక స్టోరీ ఉండేది. ఇగో ఈ లైన్ ఎందుకు వచ్చింది, ఇగో ఈ లైన్ సాగరహారంలో పలానా బోట్లో హరీష్ అన్న వచ్చినప్పుడు నాకు అది చూడంగానే ఇట్లా, అటువంటివి అనేక అంశాలు. కాబట్టి ఏ లీడర్నైనా సరే, ఈ ఒక్కరు ఇద్దరని కాదు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు సహజంగా అంటాము. ఏ లీడర్ అయినా సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే ప్రయత్నిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే నా ఆలోచన అట్లే ఉంటది కాబట్టి అందరూ ఇష్టమే. అందరూ సాయిని మంచి రిసీవ్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. ఆయన చనిపోబోయే ముందు మీతో ఎలాంటి విషయాలు డిస్కస్ చేశారు మీతో? అంటే మనము ఎక్స్పెక్ట్ చేయం కదా లైఫ్ లో ఈ సెకండ్ ఇలా జరుగుతుంది అనేది సహజంగానే. అంటే ఎప్పుడైనా చెప్పారా హార్ట్ కు సంబంధించి ఎప్పుడైనా పెయిన్? లేదండి, మాకు నేను 2010 లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో, సాయి అప్పటికి పీజీ చేస్తున్నాడు, డబుల్ పీజీ. సో తెలంగాణ ఉద్యమ సందర్భం, తెలంగాణ 2008 ఎండింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే 2010 వరకు నిరంతరం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నిరంతరం ఏదో ఒక మీటింగ్, ఏదో ఒక సభ మీద. ఎంప్లాయీస్ ఉన్నారంటే లంచ్ బ్రేక్ లో మూమెంట్ చాలా హెవీగా జరుగుతున్న సందర్భం అది. అలా ఉండే క్రమంలో ఏమైందంటే ఒకసారి మాత్రము మార్చ్ 5th రోజు 2010లో సాయి సడన్ గా ఏదో ఇట్లా పడిపోతే నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ సభకు నేను కూడా వెళ్ళాను, పబ్లిక్ లో ఉన్నాను. ఏంటి అని అంటే హాస్పిటల్కి వెళ్ళాము, చూపించాము. గ్యాస్ట్రిక్ బబుల్ లాగా ఫామ్ అయింది. కంటిన్యూగా కొంచెం ఫుడ్ టైం కి తినట్లేదు, అట్లా ఉండొద్దు అది ఇదని డాక్టర్ చెప్పారు. ఎందుకైనా బెటర్ అని నీమ్స్ కి రావడము, అన్ని టెస్టులు చేయించడం ఇదంతా జరిగింది. సో హార్ట్ కి సంబంధించింది ఇది అని టాబ్లెట్లు అట్లా ఏమైతే ఏమి ఇవ్వలేదు, టైంకి ఫుడ్ అది ఇది అని చెప్పేసి మల్టీవిటమిన్ అటువంటివి సహజంగా మనం హాస్పిటల్లో ఇదంతా ఉంటే ఎట్లుంటది అట్లా ఆ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేసాము. అది జస్ట్ ఒక 2 days తప్పితే ఇంకా ఆ తర్వాత నుంచి చూస్తే ఏ రోజు నేను ఫీవర్ వచ్చిందని పడుకోవడం కూడా చూడలేదు. ఈవెన్ ఫీవర్ లాగా అనిపించినా కూడా టాబ్లెట్ వేసుకొని ఈ రోజు ప్రోగ్రామ్ ఉందంటే ఇమీడియట్ గా వెళ్ళి చాలా యాక్టివ్ గా వెళ్ళిన సాయిని మాత్రమే చూసాను. ఈ రోజు నాకు నీరసంగా ఉంది, ఈ రోజు ఓపిక లేదు, ఈ రోజు ఇంట్లో రెస్ట్ తీసుకుంటా అన్న మనిషిని మాత్రం నేను చూడలేదండి. బట్ కోవిడ్ టైంలో మాత్రం కరోనా వచ్చింది, కొంచెం సీరియస్ గా అయింది. 14 days నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత క్యూర్ అయ్యారు. ఆ తర్వాత క్యూర్ అయ్యారు. బహుశా దీని అంత ఎఫెక్ట్ ఏమై ఉంటదా, కోవిడ్ వల్లనా, లేకపోతే స్ట్రెస్ వల్లనా, లేకపోతే లైఫ్ స్టైల్ కూడా కంటిన్యూగా ఈ ప్రొఫెషనల్ లో ఎలా ఉంటది, లైఫ్ స్టైల్ కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటది కదా, ఫుడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, దేని వల్లనా అని చెప్పలేం. కానీ నేను ఎలా అనుకున్నానంటే యంగ్ ఏజ్ కాబట్టి అయితే గీతే ఏముంటది, బీపీ లో అయ్యి ఉండొచ్చు, కళ్ళు తిరిగి పడిపోతాము అట్లా అనుకున్నాను తప్ప ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒకవేళ సాయి చంద్ గారు ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. నెక్స్ట్ ఆయన తర్వాత మీరేనా అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన తర్వాత నా అది అనే దానికంటే ముందు ఆయన లైఫ్ లో రాజకీయాలతో అనుబంధమై తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి 10 ఏళ్ల పాటు, అంటే ఒక 15 ఏళ్ల జీవితం తెలంగాణ వాదము, ఓన్లీ ప్రాంతము, అణిచివేతలు,
సమానత్వము ఈ బేస్డ్ గానే ఆయన జీవితం సాగింది. దాదాపు 6 ఏళ్ల వయసు నుంచి పాట పాడితే ఆ పాట ఒక ఎత్తు అయితే తన ఆలోచన, ఆ తర్వాత తన నాయకుడిగా ఏం చేయాలనుకున్న ఇవన్నీ కూడా పబ్లిక్ రిలేటెడ్ గానే, అంటే తెలంగాణలో ఎలా ఉంటే ఏంది, లేదు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పథకాలు, అంటే రాజకీయాలకు ముడిపడి ఉన్న జీవితం మాత్రమే. ఒక 15 నుంచి 18 ఏళ్ల పాటు రాజకీయాలకు ముడిపడి ఉన్న జీవితం. సో దాన్ని తనకు ఒక ఆలోచన ఉండే కదా, అది ఫుల్ఫిల్ కాలేదు. ఒక 38 ఇయర్స్ ఏజ్ లో ఒక మనిషి ఎంత చేయగలిగిండో అంతకంటే ఎక్కువనే చేసింది. కానీ పదవి మాత్రమే అనుభవిస్తేనే చేసినట్టో, లేకపోతే పదవిలో ఉంటేనే చేసినట్టో కాదు కదా. ఆ అవకాశం భవిష్యత్తులో ఉంటుండేనేమో, ఎట్లుంటుండేనో, ఇంకొక 30 ఏళ్ల పాటు బతికుంటే తను ఏ రకంగా ప్రజా జీవితంలో ఉంటుండేనో ఆ రకంగా తన ఆలోచనని నిలబెట్టాలన్న బలమైన కోరికతోటే నేను ఈ రోజు నిలబెట్టా. లేకపోతే నాకు బ్రతుకు మీద ఇంకేదో కావాలని, నాకున్నాయి రెండే రెండు. ఒకటి మా పిల్లలు, వాళ్ళని మంచిగా చదివించాలి, ప్రయోజకులను చెయ్యాలి, వాళ్ళ ఆలోచనను గొప్పగా తీర్చిదిద్దాలి. రెండవది సాయి అనుకున్నది కనీసం 50% అన్నా నేను ఫుల్ఫిల్ చెయ్యాలి. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ రోజు బతుకున్నాను. సో మీరు పర్సనల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారని విన్నాము, నిజమే? అవునండి, తీసుకుంటున్నాను. పర్సనల్ గా వీక్లీ 3 days అట్లా తీసుకుంటున్నాను. ఇంతకు ముందు తీసుకున్నారా? జస్ట్ లేదండి, ఇంతకు ముందు నేను మా పాప పుట్టే వరకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పోయింది, మనం కూడా ఒకరి కాళ్ళ మీద, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకరి మీద డిపెండ్ కావద్దు అనేది, ఇక పర్సనల్ గా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి అక్కడ క్లాసెస్ కూడా చెప్తూ ఇక్కడ రాజకీయాల్లో 2 రకాలుగా బిజీగా నన్ను నేను బిజీ చేసుకుంటే కూడా మైండ్ డిప్రెషన్ లోకి వెళ్ళినా కూడా కొంచెం వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి కదా. ఓకే. సో పార్టీ నుంచి మీకు ఏ విధమైన సపోర్ట్ వచ్చిందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రోజు వరకు చాలా ధైర్యంగా ఉండమని, మేమందరం ఉన్నామని చెప్పేసి, అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మాట. మనకు ఒక ధైర్యం ఇచ్చే వ్యక్తులు, ధైర్యం ఇచ్చే మాట ఉంది, లేదు పర్సన్స్ ఉన్నారు అంటే మనం నిలబడి ఎంతవరకైనా కొట్లాడగలుగుతాం. కాబట్టి పార్టీ నుంచి నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది కాబట్టి వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చారు. తర్వాత కూడా నేను పార్టీతోటి అనుబంధమై పనిచేస్తున్నదంతా కూడా అందరూ చూస్తున్నారు. అందరూ కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, దాదాపు అందరూ పార్టీలో, మా జిల్లా నాయకులు, ఎవ్రీ పర్సన్ పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కానుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ గారి వరకు నన్ను ముందుకు అడుగులు వేసే విధంగానే సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రేపు చాలా మార్పులు వస్తున్నాయి. రాజకీయాలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు, పరిస్థితులు ఈ రోజు ఉన్నట్టు ఏముండవు, సమీకరణాలు చాలా మారుతూ ఉంటాయి. పార్టీ పెద్దలు, ఇప్పుడు ఒక పార్టీ లైన్ లో పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ పెద్దల నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా జీవితంలో నాదైన ముద్ర మాత్రం నేను వేసుకుంటాను. అది సాయి చంద్ దారిలో. సో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే, ఎమ్మెల్యేగానా లేకుంటే ఎమ్మెల్సీయా, ఎంపీయా, ఎట్లా? ఒకవేళ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సహజంగా ఏముంటదండి, ఉమెన్ కి పుట్టింది లేదు అత్తగారిది అనేది క్యాలిక్యులేషన్, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. మనం అంత ఆషామాషిగా ఇక్కడ నేనేదో అదైతా ఇదైతా అంట కుదరదు. దానికి తగ్గ వర్క్ ఉండాలి, వర్క్ చేయాలి. పబ్లిక్ లో మనం ఎలా ఉంటాం, ఏం చేయగలుగుతాం అని ప్రజలు నమ్మాలి ఫస్ట్. తర్వాత ఆ అధిష్టానం వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటది, ఈ ప్రాంతంలో ఎవరు ఏ రకంగా ఏ బలమైన నాయకులను పెడితే నిలబడగలుగుతుంది, లేకుంటే అనేకం ఉంటాయి. పర్సనల్ గా నాకైతే ఇప్పుడు మేము పుట్టింది నేను జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా. మా అత్తగారిది అందరికీ తెలిసిందే, సాయి చంద్ వాళ్ళ ఊరు అమరచింత, అది మక్కల్ నియోజకవర్గంకి వస్తుంది. సరే చాలా అంటున్నారు, నేను కూడా వింటున్నాను. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు కూడా ఐడియా ఉండొచ్చు, డీలిమిటేషన్ అంటున్నారు, ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు. రేపు రాబోయే కాలంలో పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అందరికి తెలీదు. బట్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక చోట అవకాశం ఇస్తే, అది మా అత్తగారి మెయిన్ గా అయితే అత్తగారి ఊరు సైడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాయి పుట్టిన ఊరు ఎవ్వరికి వాళ్ళకు ఉంటది కదా, మా సైడ్ ఏదో చెయ్యాలి, సొంత గడ్డకి ఇది చెయ్యాలి అని కొన్ని కోరికలు ఉంటాయి. అవి తీరకుండానే అది అయిపోయింది కాబట్టి అటు సైడ్ ప్రాతినిధ్యం వహించాలి నాకు అవకాశం ఉంటే అని మాత్రం నేను బలంగా. మీరు అక్కడ ఏమైనా యాక్టివ్ ఉన్నారా ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ నేను ఉమ్మడి పాలమూరు అంటే పార్టీలో, పార్టీ కూడా చెప్పిన బాధ్యతలు అనేకం ఉంటాయి కదా పార్టీ లైన్ లో పనిచేయడం. ఉమ్మడి పాలమూరు జిల్లా వరకు దాదాపు 14 నియోజకవర్గాలకి నేను ప్రతి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సాయితో ఎవరికైతే అనుబంధం ఉందో ప్రతి ఒక్కరితో నేను అంతే అనుబంధంగా ఒక
అమ్మలాగా అనుకోండి, ఆ రకంగానే నేను మూవ్ అవడం జరుగుతుంది. ఏవైనా సమస్యలు వస్తున్నాయా మీ దృష్టికి? చాలా వస్తున్నాయండి. అసలు నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో సరే నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి చూసుకుంటే మిగతా అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేసింది అనేది ప్రజలు చూశారు. తర్వాత ఇప్పుడు సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఉంది అనేది చూస్తున్నారు. అంతెందుకండి, ఇప్పుడు పోతే వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉండి తడిచిపోయి మొలకలెత్తి రైతులు గోసపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఏడికన్నా వెళ్తే మహిళలు మాకు ఎటుపోయిన 2500 అని చెప్పిర్రు ప్రభుత్వము, ఎటుపోయిందని అడుగుతున్నది చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహానగరంలో మన్నా కూడా హైడ్రా పేరుతో జరిగిన విధ్వంసాన్ని చూస్తున్నాం. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్న దాన్ని చూస్తున్నాం. ఒక్కరిద్దరని కదా, ఆసరా పింఛన్ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అంతెందుకు, ఇంతకు ముందు ఎంత అధిక సాగునీరు వదిలేదో ఈ రోజు మోటార్లు రిపేర్ చేయించడానికి కూడా ప్రాబ్లం అయ్యే పాలనను చూస్తున్నాం. కనీసం ఈ టైంకి సాగునీరు పంటలకు వదలాలి అనేది లేకుండా 2 రోజులు ఆలస్యం చేసి పంటలను ఎండబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి గ్రామాలకు ఎడిగితే అడుగడుగున సమస్యలు. అంతెందుకు, మన సొంత రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం లగచెర్లలో అంత పెద్ద ఇష్యూ చూసాం. ఒకటని కాదండి, సమస్యలు చాలా ఉన్నాయి. అడుగడుగున అన్ని వర్గాల ప్రజలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. మరి మీరు అంటే ఏ సభలకు వెళ్లకుండా ఖాళీ రీల్స్ కే పరిమితం అవుతున్నారు, ప్రజా సమస్యల మీద ఆవిడికి పట్టు లేదు అనే విమర్శలు వస్తున్నాయి, నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఒకటండి, నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ప్రజలలోకి వెళ్లేదాన్ని బయటికి ప్రజెంట్ చేయడానికి ముఖ్యమైన మాధ్యమం లాగా ఈ రోజు సోషల్ మీడియా ఉంది. సాయి చంద్ గారు దాదాపు ఏ రోజు కూడా ఇంట్లో లేరండి. ఏ రోజు కూడా, పండుగ రోజు కూడా ఇంట్లో లేరు. మా పెళ్లి రోజు కావచ్చు, ఈవెన్ నా డెలివరీ రోజు, మా బాబు పుట్టే రోజు కూడా ఇంట్లో లేరు. తెలంగాణ ఉద్యమం అప్పుడు పుట్టిన ఒక 3 గంటల తర్వాత వచ్చిండు, చూసి మళ్ళీ ఎంబడే వెళ్ళిపోయిండు. ఆ ఒక్క సందర్భం చెప్తలేను, దాదాపు మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన ఎలా పనిచేసిండు, ఎట్లా పనిచేసిండు. ఈయనతో అనుబంధమై పనిచేసిన వాళ్ళకి కూడా తెలుసు. ఏ రోజు కూడా మేము ఈ పని చేసినాము లేదా ఇంత చేసినాం అనేది బయటికి ఈ రోజు చెప్పలేదు. బాధ్యతగా ఏ పని చేయాలో ఆ పని చేసినాం. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నేను పలానా ఒక ఊరికి వెళ్తున్నాను, ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను, అక్కడ ఒక సమస్య ఉంది, ఒక రైతుల సదస్సుకి వెళ్తున్నాను, నేను ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తా కదండి. పలానా ప్లేస్ కి నేను వెళ్ళినా అని చెప్పాలి అంటే ఏ మాధ్యమం కావాలి? మీడియా కావాలి. లేదు, పలానా మహిళల గురించి ఒక సమస్య ఉంది, మొన్న ఒక దగ్గర మహిళలకు సంబంధించినది వెళ్ళినప్పుడు బయటికి ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇగో పలానా ప్లేస్కి వెళ్ళినాము, పలానా ఇది చేసినాము, ఈ సమస్య ఉంది. కొన్నిసార్లు సమస్య గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడే టైంలో మాట్లాడతాము, బయటికి వెళ్ళి కొట్లాడే టైంలో కొట్లాడతాము, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ధర్నాలు చేస్తాము. దాన్ని ఖచ్చితంగా మేము ఇది చేస్తున్నాము, ఇంకా చేస్తాము అనేది చూపిస్తాం మాధ్యమాలలో. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. అంతేగాని ఈ రీల్స్ అని ఇప్పుడు దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సపరేట్ ఉంటుంది, పబ్లిక్ సమస్యలు సపరేట్ ఉంటుంది, లేదు ఫుడ్ సంబంధించిన ఏంటి, అలా డిఫరెంట్ ఎవరి వాళ్ళు చెప్తాం. మేము పబ్లిక్ రిలేటెడ్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రజలతో మమేకమైనా చేస్తాము, ప్రజలకు ఇబ్బంది అయ్యే విషయాలను క్వశ్చన్ చేస్తాము. ఇంతకుముందు మీడియా అన్నప్పుడు ఒక రకంగా ఉండే రేడియోలు, టీవీ, తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడ ఉన్న సమస్య నలుగురికి తెలవడంలో ప్రాబ్లం లేదు కదండి, క్వశ్చన్ చేయడానికి నలుగురికి తెలవడంలో ప్రాబ్లం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా బయటికి చూపిస్తాము, అక్కడ ప్రజా సమస్యను క్వశ్చన్ చేస్తాము, ప్రజలలో ఉంటాము, అది చూపిస్తాము.